ఇదే జగనన్న ప్రభుత్వంలో అయితే 25 లక్షల వరకు అంతకన్నా మించి అంటే చాలా రేర్ కేసెస్. బట్ అయినా అది కూడా ప్రభుత్వం భరిస్తుంది, భరించింది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి, భరించింది. భరిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో మందికి కూడా ఎంత ఖర్చైనా కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది మీరు ఏం చెప్తున్నారు ఈరోజు ప్రజలకి? ఏంటేంటో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక క్లారిటీ ఇవ్వండి, ఒక స్పష్టత ఇవ్వండి. మీరు బ్రహ్మాండ 3600 కోట్లతోనే ఆరోగ్యశ్రీని మనం జగనన్న హయాంలో బ్రహ్మాండంగా అమలు చేశాం ట్రస్ట్ కింద. మీరు ఈ ప్రీమియం అని ఇవ్వని అవ్వని ఏదేదో చేసి మీరు చెప్తున్నాయని ఇంకేటేటో చేయాలంటే ఖచ్చితంగా ఒక 5000 కోట్ల కన్నా కూడా ఎక్కువ అవుతుంది ఖర్చు. దాంట్లో కూడా మళ్ళీ గ్యారెంటీ లేదు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఓ కొంత వస్తుంది. అసలు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా లేదా అనే కన్ఫ్యూజనే ప్రజల్లో చాలా ఉంది. చూడట్లేదు హాస్పిటల్స్. మరి అంత ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అంత ఖర్చు చేస్తూ ఆ ఇన్సూరెన్స్కి మోడల్కి ఈ హైబ్రిడ్ మోడల్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముందో చెప్పాలి మీరు. 3600 కోట్లకి 5,000 కోట్లకు పైగా అవుతున్నటువంటి బడ్జెట్. ఆ మధ్యలో నంబర్స్ ఉన్నాయే, ఆ 1500 కోట్లు 1400 కోట్ల వరకు, అవి ఎవరి జాబ్లోకి వెళ్తాయి? రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు.